తులారాశి వారు తెలుసుకోవాల్సిన కొన్ని నియమాలు. మీరు తులారాశిలో జన్మించి ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కిరణ్ చంద్ర, న్యూమరాలజిస్ట్. ఈరోజు నంద్యాల జిల్లాలోని యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామివారిని ఈ అధిక జ్యేష్ఠ మాసంలో నేను దర్శించుకోవడం జరిగింది. మీరు కూడా వీలైతే ఈ అధిక జ్యేష్ఠ మాసంలో స్వామివారిని దర్శించుకున్నట్లయితే మీకున్న కష్టాలు, సమస్యలు మొత్తం తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ తులారాశి వారిని కనుక చూసుకున్నట్లయితే వారు తెలుసుకోవాల్సిన నియమాలు ఏంటంటే, తులారాశి వారు తూర్పు దిక్కున నివసించరాదు. అదేవిధంగా వీరి ఇంటికి మొదటి కానీ తృతీయ సంతానం కానీ అయి ఉండరాదు. వీరి డెస్టినీ నంబర్ 1 కానీ 3 కానీ అయి ఉండరాదు. డెస్టినీ నంబర్ అంటే డేటు, మంత్, ఇయర్ మొత్తం కలిపి కూడితే వచ్చే నంబర్నే డెస్టినీ నంబర్ అంటారు. ఈ డెస్టినీ నంబర్ 1 కానీ 3 కానీ అయి ఉండరాదు. 1వ తారీఖున కానీ 3వ తారీఖున కానీ వీరు జన్మించి ఉండరాదు. అదేవిధంగా 1వ తారీఖులో జన్మించిన వారిని, 3వ తారీఖులో జన్మించిన వారిని వివాహం కూడా వీరు చేసుకోరాదు. అలా చేసుకున్నట్లయితే వీరికి అన్ని నష్టాలు, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తులారాశిలో జన్మించి మీకు ఈ సమస్యలు ఏమైనా ఉంటే మీ పేరులో దోషం ఉన్నట్లే. కాబట్టి మీ పేరును ఒక్కసారి మీరు సరి చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు ఒక్కసారి పంపించినట్లయితే మీ జన్మకుండలి పరిశీలించి మీ సమస్యలు మొత్తం పరిష్కారం చేస్తాను.